పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు, అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు ఈ యొక్క శుభోదయాన్ని మీ అందరితో కలిసి ఈ విధంగా వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మనందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ప్రతిరోజు ఈ పరలోక దేవుని స్వరం విని ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం పిల్లరా. ఓకే, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవి ఉదయకాల సమయంలో ఇది మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్చర్యించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లల, కీర్తన గ్రంథం 19వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్టయితే, తన పొరపాట్ల కనుగొనగలవాడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. గట్టిగా శబ్దం పెరాక్. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. భక్తుని దావీదు రాసిన కీర్తనంలో దేవుడు దావీదు చెప్తున్నాడు, నేను రహస్యంగా చాలా తప్పులు పొరపాట్లు పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించు, నన్ను నిర్దోషునిగా తీర్చుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక మనిషి నిర్దోషిగా అంటే ఏ దోషము లేని వ్యక్తిగా ఒక మనిషి కనబడాలంటే పిల్లరా, ఆ వ్యక్తి అంతకు ముందు చేసిన తప్పులు పొరపాట్లు క్షమించబడాలి. యేసు నామమున జరుగును గాక. మనం చేసిన తప్పులు పొరపాట్లు క్షమించబడకుండా నిర్దోషిగా అవడం అనేది ఈ సృష్టిలో ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు పిల్లరని. అందుకే చాలా మంది చాలా తప్పులు పొరపాటు పడడానికి ఎక్కడెక్కడికి వెళ్ళి దాన ధర్మాలు లక్షల కోట్లు కానుకలు వేస్తుంటారు, వాళ్ళు తప్పులు పొరపాట్లు పాపతే పోవని. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏ తప్పులు పొరపాట్లు పాపాలు క్షమించబడవు. కానీ ఈ మానవులు అందరి కోసం రక్తం కాచి మన మానుల పాపాలకు వెళ్ళి చెల్లించిన ఆ ప్రభు దగ్గరికి వస్తేనే మానవులకి పాప క్షమాపణ వస్తుంది ప్లేరా. అప్పుడే నరకం తప్పించుకుంటాం, అప్పుడే బంగారు వీధులతో చిన్న పరలోక రాజ్యపట్నం మనం వెళ్తాం పిల్లరా. కనుక అట్లాంటి అనుభవం లేకుండా ఎవరికి పాప క్షమాపణ రాదు, నరకం తప్పించుకోం పరలోక రాజ్యాల్లో. సరే, ప్రభువు మనల్ని ఎప్పుడు క్షమిస్తాడు? ఆ సృష్టికర్త దేవుడని ఎప్పుడు మనల్ని క్షమిస్తాడంటే ప్రేరా, మనం చేసిన తప్పులు పొరపాట్లు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. నేను నిర్దోషిగా ఎప్పుడు అవుతానంటే నేను రహస్యం చేసిన తప్పులు పొరపాటు క్షమించబడాలి అని దావీదు చెప్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభా నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించు. ఇదనండి పిల్లరా, నీవు రహస్యంగా నీ బాల్య దినాల నుంచి ఇంకో చోట నా బాల్యకాలం మందు నా బాల్య దినమందు చేసిన తప్పులు క్షమించమని కూడా దావీదు కీర్తన గ్రంథంలో మరొక చోట మాట్లాడుతుంటాడు. బాల్యకాలం ముందు చేసిన పాపాలను క్షమించమంటాడు, రహస్యంగా చేసిన పాపాలని క్షమించమంటాడు. కనుక పిల్లరా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు కిటికీలు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయి. అప్పుడు రహస్యంగా వించున్న ఆ దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. యేసు నామమున జరుగును గాక. రహస్యంగా చేసిన తప్పులు క్షమించమంటాడు, మత్తయి సువార్తలు రహస్యంగా ప్రార్థన చేయమంటాడు. కానీ ఎందుకంటే పిల్లరా, మనం రహస్యంగా చేసిన తప్పులు క్షమించబడమని ఒకళ్ళు 10 మందిలో చేయడానికి ఒక్కొక్కసారి మనం సిగ్గుపడవచ్చు. ఎందుకంటే ఒకవేళ నేను రహస్యంగా ఏ తప్పులు చేశాను, ఆ పొరపాటు పాపాలు చేసిన 10 మందిలో మనం ప్రార్థన చేస్తే మన గురించి వాళ్ళు మరొకలాగా అనుకోవచ్చు. అప్పటిదాకా నీ మీద ఉన్న మంచి అభిప్రాయం వాళ్ళకి పోవచ్చు. అందుకే దేవుడు కూడా ఎప్పుడు చెప్తాడంటే రహస్యంగా ప్రార్థించామని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కనుక మన జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని పొగిడేటప్పుడు 10 మందిలో పొగుడుతాడు, మనల్ని గద్దించేటప్పుడు ఒంటరిగా దేవుడు గద్దిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ప్రభా నా సహోదరు ఎన్నిసార్లు క్షమించాలంటే 70 మార్లు మట్టుగా అని అంటాడు. నీ తమ్ముడు నీ సోదరుడు తప్పు చేస్తే ముందు నువ్వు ఒంటరిగా అతన్ని గద్దించు. ఆయన వెళ్ళేదనుకో సంఘ సభ్యుల దగ్గరలో పెద్దల దగ్గర తీసుకెళ్ళు, అప్పుడు వాళ్ళు బద్దు చెప్తారు. అయినా వెళ్ళలేదనుకో సంఘం అంతటితో చెప్పించు. అయినా వెళ్ళలేదనుకో అప్పుడు అన్యుడి కింద వదిలేమని ఉంటుంది. ముందు ఒకరు గద్దించాలి, తర్వాత 2-3 గద్దించాలి, తర్వాత అందరితో అతను బుద్ధి చెప్పాలి. ఆయన లేదు వదిలేమన్నాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా పిల్లరా మొదట్లో మనం ఒంటరిగానే గద్దిస్తాడు, 10 మంది మధ్యలో గద్దించడు. అదే పొగిడేటప్పుడు దేవుడు గొప్పతనం ఏంటంటే అందరిలో పొగుడతాడు. కనుక దేవుడు ఒక మంచితనం అది. కనుక ఇక్కడ నువ్వు రహస్యంగా చేసిన తప్పు క్షమించబడాలంటే నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి.
10 మంది మధ్యలో చేసినా పర్లేదు, రహస్యంగా చేసినా పర్లేదు. ఎందుకంటే నువ్వు నిర్దోషి కావాలంటే ముందు మన తప్పులు పొరపాట్లు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలని. ఒప్పుకోకుండా దేవుడు క్షమించాడు. అందుకే సామెతలు 8:13 అంటాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. మన తప్పులు పొరపాట్లు దాస్తే వర్ధలం అంటండి, వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరం పొందుతున్నారు. వాక్యానికి వ్యతిరేకంగా మోహపు చూపుడు, మానసిక విచారం, ఈర్ష, ద్వేష, కామక్రోధ మస్తలు ఉన్నాయనుకోండి, దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. వాక్యానికి విరుద్ధంగా మన ప్రవర్తన నడక ఉన్నప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఏదైనా పనిచేస్తే దేవుడికి క్షమాపణ అడగాలి. అదే ఒకవేళ మనుషులు ఏ విధంగా ఇంట్లో భార్యనో, బిడ్డల్లో, ఇరుపొరుగు వారినో, స్నేహితుల్లో ఎవరినైనా మనం బాధ పెట్టామనుకోండి, అప్పుడు దేవుడికి క్షమాపణ అడగాలి, మనుషులకు క్షమాపణ అడగాలి. లేకపోతే నిర్దోషంగా మనం ఉండలేపులేరా. యోబు స్నేహితులు యోబుని బాధ పెట్టినప్పుడు యోబు స్నేహితుల్ని దేవుడి దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థించి మమ్మల్ని క్షమించంటే దేవుడు అంటాడు, నా సేవకుడు యోబు పలికినట్టుగా మీరు పలకలేదు కనుక మీ గురించి యోబు ప్రార్థన చేస్తేనే అంగీకరిస్తాను, కానీ మిమ్మల్ని అంగీకరించను. ముందు యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమంటే అప్పుడు ఆ స్నేహితులు యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారిని క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టింది ఎవరిని? యోబుని బాధ పెట్టి యోబు దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు క్షమించాడా? క్షమించలేదు. ముందు యోబు దగ్గరికి వెళ్ళండి, అతను ప్రార్థన చేస్తేనే అతని పక్షంగా మిమ్మల్ని అంగీకరిస్తాను, కానీ మీరు నా దగ్గర రావద్దు అంటాడు. అప్పుడు వాళ్ళు యోబు దగ్గరికి వెళ్తారు పిల్లలు. అలాగే గిబియోనీయులు సౌలు ఇశ్రాయేలు యెహోషువ ప్రమాణం చేస్తాడు, గిబియోనీయులకు ఏ ప్రాణ హాని చేయమంటే గిబియోనీయులు ఇశ్రాయేల్ పక్షాన, ఇశ్రాయేల్ దేశం పక్కన వాళ్ళు పనులుగా ఉంటూ ఇశ్రాయేల్ దేశం పక్కన జీవిస్తారు. సౌలు రాజ్యం మీద ఆకాంక్షతో గిబియోనీయుల్ని చంపేయడం ప్రారంభిస్తాడు. అది దేవుడికి నచ్చక దావీదు రాజు అయినప్పుడు 3 సంవత్సరాల్లో కరువు వస్తుంది, వర్షం రాదు, పంటలు పండవు, చాలా కరువు వస్తే దావీదు అడుగుతాడు, అయ్యా 3 సంవత్సరాలు కరువు లేదు, ఏంటి కారణం అంటే దేవుడు చెప్తాడు, గిబియోనీయులకు మీరు చేసిన ప్రమాదం మీరు వాళ్ళు చంపారు, అందుకే ఈ దేశం మీదకి కరువు వచ్చిందంటే అప్పుడు నేనేం చేయాలంటే గిబియోనీయుల దగ్గరికి వెళ్ళమంటాడు దేవుడు. అని నేను క్షమించేసాను, పంటలు పండుతాయి అని వర్షం కురిపించలేదు. గిబియోనీయుల దగ్గరికి వెళ్ళమంటే దావీదు మహారాజా అయి ఉండి ఇశ్రాయేలు ప్రజలకు పనిచేసే ఆ కట్టెలు కొట్టడం, నీరు అందించే ఈ పనులను గిబియోనీయుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ యోధా జాతిని మమ్మల్ని ఆశీర్వదించాలి, మేమేం చేయాలంటే ఇంకో మీ యొక్క పెద్ద సౌలు మా గిబియోనీయులను చంపాడు కనుక ఆ సౌలు కుమారులను మాకు అప్పగించండి, అప్పుడు మా కోపం చల్లారిద్దంటే దావీదు మహారాజా కూడా మూసుకొని ఏం చేస్తాడంటే నోరు మూసుకొని ఆ సౌలు కుమారులు అప్పగిస్తాడు. అప్పుడు వాళ్ళని చంపేస్తాడు. అప్పుడు వాళ్ళ కోపం చల్లారుతుంది. అప్పుడు దేశం మీదకి మళ్ళీ వర్షం వస్తుంది, పంటలు పండుతాయి. చూసారా, గిబియోనీయులు బాధ పెడితే దావీదుని గిబియోనీయుల దగ్గరికి వెళ్ళమన్నాడు, కానీ దేవుడు కదా అని దావీదుని ఇశ్రాయేలు దేవుడు క్షమించలేదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లరా, నువ్వు ఎవరిని మాటల ద్వారా, చేతల ద్వారా, పనుల ద్వారా ఎవరిని బాధ పెట్టావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. నువ్వు భార్యని బాధ పెట్టావు, భర్తను బాధ పెట్టి, ఇంట్లో బిడ్డలను బాధ పెట్టావు, ఇరుగు వారిని ఎవరినో, నీ చుట్టాల బంధువు స్నేహితుల్ని ఎవరినో బాధ పెట్టి, లేదా నీ సంఘ సభ్యులు బాధ పెట్టి దేవుడిని క్షమించమంటే దేవుడు క్షమించడం. దేవుడిని క్షమించమని అడగాలి, ఇటు ఎవరిని బాధ పెట్టావు వాళ్ళని కూడా క్షమించమని అడగాలి. అప్పుడు నిర్దోషంగా ఉంటాం. మనం దేవుని వాక్యాన్ని విరుద్ధంగా జీవించి ఆయన క్షమాపణ అడగకపోతే నిర్దోషంగా ఉండలేవు. మనుషులు బాధ పెట్టి దేవునికి క్షమాపణ అడిగేస్తానంటే సరిపోదు. మనుషులు బాధ పెట్టినప్పుడు అటు దేవునికి క్షమాపణ అడగాలి, ఇటు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరిని బాధ పెట్టో వాళ్ళకు క్షమాపణ అడగాలి. చాలాసార్లు దేవుడి దగ్గర క్షమాపణ అడిగేది మనకి ఈజీ అయిపోతుంది. ప్రభావాన్ని క్షమించని దేవుడి దగ్గరికి సింపుల్గా ఒక మాట అనేస్తాం, కానీ ఎవరిని బాధ పెట్టామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం క్షమాపణ అడగడానికి మనకు అహంభావం, గర్వం అడ్డు వచ్చేస్తుంది. వాళ్ళకి క్షమాపణ అడగం, దేవుని క్షమాపణ అంటాం, అది కుదరదు. యోబు స్నేహితులు అడిగినప్పుడు యోబు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమన్నాడు. దావీదు మహారాజా ఇన్నుడు కూడా దేవుడు క్షమించేది వాళ్ళని గిబియోనీయులను బాధ పెట్టే ముందు వాళ్ళకి క్షమాపణ అడగమంటాడు. అప్పుడు ఆ క్షమాపణలు వస్తుంది, నిర్దోషంగా ఉంటాం. అప్పుడు నరకం తప్పించుకుంటే పరలోక రాజ్యం వెళ్తాం. కనుక నా ప్రియ సహోదరుడా, నువ్వు నిర్దోషిగా అవ్వాలంటే ముందు నువ్వు ఎవరిని బాధ పెట్టే వాళ్ళకి క్షమాపణ అడుగు. ఎవరి దగ్గర తప్పు పొరపాటు పాపం చేసి వారిని క్షమించమని అడుగు. దేవుడి దగ్గర వాక్యం విరుద్ధంగా దేవునికి క్షమాపణ అడుగు. మనుషులు ఎవరైనా బాధ పెట్టుంటే వాళ్ళని క్షమాపణ అడుగు. అప్పుడే నువ్వు నిర్దోషంగా ఉంటావు. క్షమాపణ అడగలేదు అనుకోండి,
మన తప్పులు పొరపాట్లు అలా నిల్చుంటాయి పిల్లరా. దేవుని క్షమాపణ అడగకపోతే దేవుడి దగ్గర నిల్చుండిపోతాయి. నువ్వు మనుషుని బాధ పెట్టి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగకపోతే ఆ తప్పులు పొరపాట్ల పాపాలు అలా నిల్చుండిపోతే నిర్దోషిగా మనం అవ్వలేం. కనుక ఒక మనిషి నిర్దోషిగా అవ్వాలంటే వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు క్షమించబడాలంటే ఆ తప్పులు పొరపాట్లు చేసిన వ్యక్తి ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని వాక్యానికి విరుద్ధమైతే దేవునికి క్షమాపణ అడగాలి. మనుషులు బాధ పెట్టుంటే మనుషుల దగ్గర కూడా వెళ్ళి మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం క్షమించమని వారిని అడగాలి. అప్పుడే నీ తప్పులు పొరపాట్లు పాపలు కుట్టివేయబడితే అప్పుడే నిర్దోషిగా ఉంటావు. అప్పుడే నరకం తప్పించుకుంటే అప్పుడే పరలోక రాజ్యం వెళ్తావు. దీనికి అహంభావం అడ్డొచ్చి నేను చెప్పనంటే నువ్వు నిర్దోషంగా ఉండవు, నీ తప్పులు పొరపాట్లు అలాగే నిలిచి ఉంటాయి. కనుక అహంభావం గర్వాలు తగ్గించుకొని మన దేవునికి క్షమాపణ అడగాలి. నువ్వు ఎవరినైతే బాధ పెట్టావు వాళ్ళు కూడా క్షమాపణ అడుగు. అప్పుడే నిర్దోషిగా నువ్వు కాపాడుతావు. అప్పుడే నరకం తప్పించుకుంటా పరలోక రాజ్యం వెళ్తావు. అంతేకాదు ఈ లోకంలో కూడా పరిశుద్ధాత్మను అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడు. కనికరం పొందుతావు, ఆశీర్వదింపబడిపోతావు. ఓకే, అటువంటి మంచి జీవితం మనందరూ పొందుకోవాలని ఆ పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవ ఉదయకాల సమయంలో దేవాక్యం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడారు, అందుబట్టి నీకు వందనాలు. కనుక మా జీవితాల్లో అహంభావాలు గర్వాలకు పోకుండా దేవా నీకు వాక్యాన్ని విరుద్ధమైతే నిన్ను క్షమాపణ అడిగి, మనుషులను బాధ పెట్టుంటే వాళ్ళకి క్షమాపణ అడిగి, నిర్దోషంగా ఉండి ఈ లోకంలో పరలోకంలో గొప్ప ఆశ పొందుకునే కృపని మాకు అందరికీ దయచేయి. వాక్యం బిడ్డలందరి జీవితాన్ని గొప్ప కార్యాలు జరిగించమని, ఎవరు ఏ కష్టాలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నా వారి జీవితాన్ని గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరు ఏ విషయంలో క్షమాపణ అడగలేని స్థితిలో ఉన్న క్షమాపణ అడిగే స్థితి వారికి దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, పరలోక ధ్వని స్వరం ద్వారా ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మను మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏ ప్రాబ్లం గురించి కూడా మీరు భయపడొద్దు, బాధపడొద్దు. ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీకోసం భారంగా ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మను గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.